నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోట మండలం చిట్టేడు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన వైకాపా నేతలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, కొడవలూరు ధనంజయ రెడ్డి. చిట్టమూరులో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పాసం సునీల్ కుమార్. గూడూరు అండర్ 11, అండర్ 17 క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని, ఫీజులు భరించలేనంతగా పెరుగుతాయని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంద్ర పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోట మండలంలోని చిట్టేడు గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఊనుగుంటపాలెం, మద్దాలి, కేశవరం, చిట్టేడు గ్రామాలకు చెందిన కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. సంతకాలు చేసేందుకు జనం క్యూ కట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, అయితే వాటన్నిటినీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎంపీపీ దాసరి అంజయ్య, జడ్పీటీసీ దాసరి కోటయ్య, దేవారెడ్డి నాగూర్ రెడ్డి, సిద్ధవరం సొసైటీ మాజీ చైర్మన్ సన్నారెడ్డి చెంచు రాఘవరెడ్డి, నేదురుమల్లి హరీష్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పుట్ట నారాయణ, రఘురామయ్య, శివరామ నాయుడు, ఉలస కస్తూరయ్య యాదవ్, తన్నమాల కోటారెడ్డి, నాగూర్ యాదవ్, పాముల సురేంద్ర, కోట మండల మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మా, గోనుపల్లి మస్తాన్, ఉలస కస్తూరి యాదవ్, కర్లపూడి బుజ్జయ్య, కనుపూరు జగదీష్, గంప కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే వాటిలన్నిటిని రూపురేఖలు దిద్దుకొని క్లాసులు ప్రారంభించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మనం వైసీపీ గవర్నమెంట్ ఓడిపోవడం జరిగింది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీలని పేద ప్రజలు చదువుకోకూడదు, వీళ్ళకి విద్య అందకూడదు, విద్యను దూరం చేయాలనే ఒక నిర్ణయంతో, వ్యతిరేక నిర్ణయంతో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి తలపెట్టాడు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని జనంలోకి బలంగా తీసుకొని వెళ్ళాలి, పేద ప్రజలు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి, అందుకని ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి అందరికీ తెలియపరిచి మన సమన్వయకర్త ప్రతి గ్రామానికి వచ్చేస్తున్నారు. దాని ద్వారా కోటి సంతకాలు మనం అందరం పెట్టినట్టయితే వీటిలన్నింటినీ గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించి తద్వారా ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన గత ప్రభుత్వంలో పేద ప్రజలు వెన్నంటే ఉన్నాడు. వీటిలన్నిటిని కూటమి ప్రభుత్వం నీరుగార్చి తుంగలో దక్కడం జరుగుతుంది. విద్య అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలని గాలికి వదిలేసి తద్వారా అనేక రకాల విధంగా జనాల్ని మభ్యపెడుతుంది. దీనికి వ్యతిరేకంగా అందరం గట్టిగా గ్రామాల్లో మద్దతు తెలిపి కోటి సంతకాలు అందరం ఒక పట్టుదలతో పెట్టి తద్వారా మద్దతు మనం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టయితే అది అందరికీ మన పిల్లల భవిష్యత్తుకి బాగుంటుందని తెలుపుకుంటూ మనం ఎక్కువగా దాని మీద చర్చ అవసరంలే. సర్వీస్ అనేటువంటిది ఉంటది, డబ్బు తీసుకొని సర్వీస్ ఉంటది. గవర్నమెంట్ అనేటువంటిది నిస్వార్థంగా చేసేటువంటి సేవే ప్రభుత్వం చేస్తుంది. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ. రాజకీయాల్లో ప్రతి 5 సంవత్సరాలకి మా పార్టీలు మారుతూ ఉంటారు, అధికారాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజల సేవ అనేటువంటిది మారకూడదు అనేటువంటి ఒకే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరన్నా అధికారంలో ఉండి ఇది ప్రభుత్వంలో ఉండాలి అంటున్నారు. అదే కాలేజీలు తెచ్చింది ప్రభుత్వం తరఫున నడపండి అంటున్నారు, ప్రైవేట్ పరం చెయ్యొద్దు అంటున్నారు. కాలేజీలు వద్దనడం లేదా? ఈ కాలేజీలు రన్ చేయండి, ప్రభుత్వ పరంగా రన్ చేయండి, అంతేగాని ఇంకేం కాదు. ఇది మీరు అర్థం చేసుకునేదానికి దాన్ని ఒప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మన రాబోయే తరాలకి మంచిది
అని మీకు అనిపిస్తే ఈ కోటి సంతకాల్లో మీరు భాగస్తులు కావాలి. అలా అనిపించలేదు, అది వేరే సంగతి. దానికి ఇష్టపడ్డ వాళ్ళకే చెప్తున్నాను, మీ కుటుంబాలు మీ భావి తరాలని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈ కోటి సంతకాల సేకరణలో మీరు భాగస్వామ్యం కావాలని మన చిట్టేడు, ఉనుగుంటపాళెం, మద్దాలి కండ్రిగా వాళ్ళ వరకే వచ్చాము. ఎందుకంటే ఇది మనం ఏ కార్యక్రమానికి సంతకం పెడుతున్నాము అనేటువంటిది మీకు తెలియాలని చెప్పాను. వాళ్ళు ఏదో పిలిచారా, మేమేదో సంతకాలు పెట్టాము అనేది ఉండకూడదు. మీకు ఎందుకు పెడుతున్నాము, మనకు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీ ఎక్కడ ఏమీ లేదు. అదిగో అంటారు, ఇదిగో అంటారు. ఒక్క సంవత్సరం కాలం పాటు దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే అన్నం పెట్టే అన్నదాతలు కూడా ఒక సంవత్సరం కాలం పాటు మరి నామం పెట్టి కేవలం 1.5 సంవత్సరం అవుతుంటే ఒక 5,000 రూపాయలు. ఆ రోజు మాటల్లో సంబంధం లేకుండా కేంద్రంతో 20,000 రూపాయలు వేస్తానని చెప్పారు. ఒక సంవత్సరం నామం పెట్టారు, 6 నెలలు కూడా అయిపోతుంది. 5,000 రూపాయలు మాత్రమే అన్నదాతలకు ఏర్పాటు చేయడం ఈ దుర్మార్గమైనటువంటి కూట ప్రభుత్వం విషయం ప్రతి ఒక్కరు ఆలోచించారు. మాయ మాటలు చెప్పే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతం లేదు, మతం లేదు, కులం లేదు అని చెప్పి అందరూ సహాయం చేశారు. ఈ రోజు చూస్తున్నాం, గమనిస్తున్నాం, బుడ్డ లీడర్లు ఏమి స్థాయి కూడా లేదు. ఏందో ఎక్కడో లైట్ వెలిగితే వీళ్ళు కూడా ఏందో పెద్ద మహానాయకుల్లాగా మా కార్యకర్తలను నాయకులు బెదిరిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ పెట్టారు, అన్ని రికార్డ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు చేస్తున్నటువంటి వీళ్ళు పుడింగ్ చేష్టాలు 10 రెట్లు రుణం తీర్చుకుంటామని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వదిలిపెట్టే ప్రశ్నే ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. రికార్డ్ అవుతుంది. మా ప్రీతం నాయకులు సమన్వయం పాటించమంటారు, ఆ ఉద్దేశంతో తప్ప వేరే ఆలోచన లేదు. పెద్దల సహకారం తీసుకొని ప్రతి కార్యకర్తని, నాయకుల్ని మేము ఇక్కడ నుంచి గ్రామాల్లోనే ఉంటాం, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం. మీరు ఏం చేశారంటే దుర్మార్గం, లూటీతనం, దోచుకోవడం, కనీసం ఒక ట్రాక్టర్ మట్టించుకోవాలంటే కూడా అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు పెట్టడం, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. రేపు చేతగావా ఇదే డిపార్ట్మెంట్లు 10 రెట్లు మనల్ని ఇంప్రెస్ చేసుకునే దానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతాయని కూడా నేను సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి సోదరులారా, కష్టకాలంలో ఉన్నాం మనం. మన ప్రియతమ నాయకుడు, మనసున్న వ్యక్తి, పరిపాలన దక్షులు, పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి భారతీయ చరిత్రలో ఎక్కడ దొరకరు. ఈ రోజు మనకు ఒక అదృష్టం. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి కదిలారంటే వేలాది మంది, లక్షలాది మంది మరి పోగొట్టున్నారంటే ప్రజల హృదయాలు గెలిచినటువంటి గౌరవనీయులు, మనసున్న చక్రవర్తి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పార్టీలో ఉండడమే ఒక అదృష్టం. ఈ పార్టీలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎంత గొప్పగా పరిపాలించారు, చెప్పిన ప్రకారం చేశారు. విపత్కరమైన పరిస్థితి కరోనా. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కరోనా భూతం చూపించేసి సంవత్సరం కాలం పాటు బాగుంటేనే ఏం చేయాల, ఆ కరోనా భూతం చేసి 5 సంవత్సరాలు జీరో చేసి పెట్టి ఏం చేస్తాను నేను, కరోనా ఉంది వచ్చేసి నేనేం చేయలేకపోయానని పేద ఏడుపులు ఏడ్చేస్తాడు. చెప్పేది ఒకటి, ఏది కూడా చేసిన వాతావరణం లేదు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, చిట్టమూరు మండలం అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చిట్టమూరు గ్రామం నుంచి మధుసూదన్ యాదవ్, జొక్కలవానిపల్లిలో వేణురెడ్డి, రంగనాథపురంలో జగదీష్, ఆలేటిపాడు, మల్లం, గుణపాడు, కొగిలి వంటి గ్రామాల నుంచి 150 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఆయా కార్యకర్తలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ కండువలతో పార్టీలోకి ఆహ్వానించారు. ఈశ్వరవాక శివకోటారెడ్డి, చిట్టమూరు పిఏసిఎస్ అధ్యక్షులు గుండుబోయిన కస్తూరయ్య, గుణపర్తి బాబునాయుడు, చిట్టమూరు సర్పంచ్ మీదూరు కోటయ్య, మధురెడ్డి, దువ్వూరు భారతమ్మ, కామిరెడ్డి, సునీల్ రెడ్డి, గిరినాయుడు, గుంపర్ల చిన్నారావు, రషీద్, రాజేష్ రెడ్డి, చంచయ్య ఆచారి, మునిశేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు నిజంగా ఈరోజు లేకపోవడం పార్టీకి
తీరని లోటు తెలియజేస్తూ మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ చిన్నారావు గారిని మాట్లాడుతున్న కోరుతాం. మన మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి అధ్యక్షతన మనం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఇది 4వ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వేరు, రాష్ట్రంలో కూడా మన నియోజకవర్గం వేరు. ఎందుకంటే గతంలో మన పూర్తిగా గుర్తించిన మహామనిషి మన ప్రియతమ నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ వైపు ముందు చూపే పరిస్థితి ఉంది. అది కూడా ప్రజలు తెలియజేస్తూ ముఖ్యంగా మొట్టమొదటిగా మన సీనియర్ నాయకులు పెద్దలు గతంలో సర్పంచ్ గా పనిచేసిన సీనియర్ నాయకులు వేణిరెడ్డి గారు జేకేపల్లి నుంచి కూడా మొత్తం వన్ సైడ్ జేకేపల్లి మొత్తం ఈరోజు చిత్తూరులో ఉండడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి పార్టీలో చేస్తాం. డాక్టర్ పాసం ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ఉన్న నైజం, ఆయన మనతో ఉండే మమ్మేకు చూసి ఇలాంటి ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తే మనం చివరి రోజుల్లో అయినా బ్రహ్మాండంగా మనం ప్రజలకు సేవ చేసిన మహర్భాగ్యం, అదే గ్రామాలు అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి మన యువ నాయకులు సునీల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సునీల్ 2 నెలల నుంచి మేము చెప్తాడు సునీల్ అన్న చేసే విషయాలు, ఏ విధంగా సునీలంతో దగ్గరుంటే మనం ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో అదే సునీల్ ప్రయత్నించి వేణన్ని మనస్ఫూర్తిగా పార్టీలో కావాల్సిన సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మండల నాయకులకి కుటుంబ మండల నాయకులు అందరూ కూడా ఈ చేరే నాయకులు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా చిట్టమూరు పంచాయతీలో ముందు పెన్నని జరిగిన విషయం మన మేరయ్య మన్సూర్ పిఎస్ఎస్ మాజీ చైర్మన్, నేను కూడా ఈ పార్టీలో పనిచేస్తా, అందరూ ఒకప్పుడు గతంలో తెలుసున్నాం. తర్వాత కొన్ని అనివార్య కారణాల సమస్యల్లో కూడా ఆ కుటుంబంతో వివాహం జరిగింది. కాకపోతే ఎప్పటి నుంచో గతంలో మేమందరం కూడా కలిసి పనిచేసి ఒకే ఏకగ్రీవంగా చిత్తూరు పంచాయతీ 60 సంవత్సరాల పాటు మా పెద్దలు మార్కెండేయులు గారు, వీరరాజు నాయుడు గారు, సుధాకర్ గారు ఆధ్వర్యంలో పంచాయతీ జరుగుతున్నది. అదేవిధంగా మళ్ళీ మేము కొంత సఫలం అయిన తర్వాత అయినా కూడా ఎక్కువ ఆశీర్వాద ప్రజలు మా వైపు నుంచి వస్తూ వచ్చారు. అయితే ఈ రోజు మధుస్వామి కూడా నేను ఖచ్చితంగా చిత్తూరులో మీతో కలిసి ఉంటాను, మీతో ప్రయాణం చేస్తానని ఈరోజు మధు ఆవిడ కుటుంబ సభ్యులు అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఈ పార్టీలకు రావడం మనస్ఫూర్తిగా మేమందరం ఆహ్వానిస్తాం. మా సోదరులు గోపాల్ నాయుడు గారు, బాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువనగర్ చిత్తూరు పంచాయతీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, మా బషీర్ సురేష్, అదేవిధంగా మా గ్రామ పార్టీ అధ్యక్షుడు సతీష్ తెలియజేస్తున్నా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అన్న, దాంట్లో డౌట్ లేదు. ఆ రోజు నందమూరి పెట్టిందే ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీల కోసం పెట్టిన పార్టీ ఇదని చెప్పి మళ్ళీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా కిషోర్ నాయుడు గారు చెప్పారు, ఇక మాకు ఇబ్బంది ఏదైనా చిట్టమూరులో మేము ఖచ్చితంగా ఈసారి ఎంపీపీని కైవసం చేసుకుంటాం, జెడ్పీటీసీని కైవసం చేసుకుంటాం, లేదా సర్పంచ్ని కైవసం చేసుకుంటాం. చాలా సంతోషం. అంటే చాలా తెలుగు పిల్లడు మధు యాదవ్ గారు, ఎందుకంటే నాకు తెలుసు బాగా. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు కూడా రాజకీయంగా ఒక శక్తి, చిన్నోడు ఏం కాదు. అటువంటి అతను ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టమే. రెండో మాట నేను చెప్పాలి, ఎందుకంటే కావాలా, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలా. ఎందుకంటే లేదన్నా చాలా తెలుగు రాజకీయాల్లో చాలా తెలుగు వాళ్ళు అన్ని తెలిసిన విషయాలు ఆచి తూచి అడిగేస్తాడు. అందరూ వచ్చినా ఆయన చాలా లేటుగా వచ్చాడు 15 నెలల తర్వాత పార్టీలోకి, ముందుగా అందరిలాగా రాలా. కాబట్టి ఆ 2 రోజులు రావడం కూడా మాకు మనస్ఫూర్తిగా మధురని స్వాగతిస్తున్నాం. అలాగే సీనియర్ నాయకులు మా వీరన్న గారిని కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అయితే లెక్క పెట్టుకో ఓట్లు ఇంతకుముందు. ఇప్పుడు మా మదన్ వచ్చిన తర్వాత నాకైతే ఇంకేం ఇబ్బంది, ప్రశాంతం. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా పనులు చేశా ఊర్లో, సిమెంట్ రోడ్లు. నేను ప్రచారానికి పోతే నాయన నేను వేసాం రోడ్డు అంటే వేణ్ రెడ్డి గారు వేశాడు. నాయన వేణ్ రెడ్డి అయినా ఎమ్మెల్యే నేను చేశానంటే నువ్వు కాకుండా వేసింది మాకు ఆయన. అంటే అట్లా జనాలతో మమేకమైనటువంటి మంచి వ్యక్తి. మాకైతే ఇంకా ఇబ్బంది లేదు. మా దాకా ఆ ఊరిని మా
భారతమ్మ గారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మదన్ వచ్చిన తర్వాత ఇద్దరు కోఆర్డినేటర్ చేసుకొని వేలు వచ్చినారు. ఇద్దరు కూడా ఒకరు సహకరించుకొని ఆ సెగ్మెంట్ నిలబెట్టాలని చెప్పి మా భారతమ్మ గారు కూడా తెలియజేస్తున్నానమ్మా. కాబట్టి అలాగే ఇక్కడ జగదీష్ గారు, ఈయన కూడా పవర్ఫుల్ లీడర్. ఈ ఆధ్వర్యంలో కూడా దాదాపు 22 కుటుంబాలు, జగదీష్ కన్వేషన్ 22 కుటుంబాలు ఈరోజు చేరుస్తున్నాడు. అట్లాగే మా సుధాకర్ అన్న, అప్పుడు కూడా నేను పనిచేస్తున్నప్పుడు నాకు చాలా క్లోజ్ మా సుధాకర్ అన్న. అక్కడ నుంచి కూడా దాదాపు ఒక 15 కుటుంబాలు ఇక్కడ ఆలెడ్డిపాడు నుంచి కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇప్పుడే చెప్పాడు మా కిషోర్, మాజీ పిఎస్సిసి అధ్యక్షులు పెద్దలు వెంకట సుబ్బారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నా పార్టీలోకి. ఖచ్చితంగా మా సునీల్, మా కూర్చున్న పెద్దలు ఉన్నారు, మా సునీల్ని పట్టుకోవాలన్నా రాబోయే రోజుల్లో పెద్ద లీడర్ అవుతాడు అతను. ఎందుకంటే అంత వ్యవహారం ఉంది అతలోడికి. కాబట్టి ఈరోజు కూడా మేము ధైర్యం మళ్ళా ఉంటే ఒకే ఒక ధైర్యం మా సునీల్, అంటే వేరే పరిస్థితి లేదు మాకు. కాబట్టి సంతోషం, మా సునీల్ కూడా సంతోషం. అలాగే తేపలపూడి శ్రీనివాసులు గారు, ఈయన కూడా ఒక 20 కుటుంబాలతో కోగిల్ నుంచి జాయిన్ అవుతున్నాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ గతంలో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని కాపాడింది పాత వాళ్ళే. మళ్ళీ మీకు తెలియజేస్తున్న కొత్త వాళ్ళందరూ కూడా మా వాళ్ళని, మీరు కూడా మా వాళ్ళు అయ్యారు, కలుపుకొని పోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మా పాత వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం నేనైతే ఒప్పుకోను. నేను మళ్ళీ చెప్తున్నా, మా పాత క్యాడర్ని ఇబ్బంది కలిగిస్తే మాత్రం నేనైతే నా వల్ల కాదు. ఎందుకంటే నాకు అంతే, అంటే రుణం మాడుకోలేదు. కాబట్టి ఎందుకంటే మీరు కలుపుకోవాలంటే మా వాళ్ళు పూర్తిగా మీకు కోఆపరేట్ చేస్తారు, ఇబ్బందిలే, కానీ రుణం మాడుకోలేదు. కాబట్టి పాత క్యాడర్ ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. కొత్త వాళ్ళు వచ్చేసారేమో మా పరిస్థితి ఉందని. మిమ్మల్ని నా ప్రాణం వరకు మర్చిపోయే సమస్యలే. మీ అందరి దేవాలే ఈరోజు మైకెత్తుకొని మాట్లాడుతున్నా, మా క్యాడర్ దయే. అంతేకాని నేను రాజకీయ నాయకుడు కుటుంబం కాదు నాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రజల ఆశీర్వాదంతో చిన్నప్పుడే మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచా, మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేశా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయా, మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా. అంటే ఇదంతా మీరున్నారు కాబట్టి నేను కోటేశ్వరుని ఓటు కాదు, మళ్ళీ చెప్తున్నా మీకు. ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరి సహాయ సహకారాలతో నాకు ఓట్లు వేశారు. కాబట్టి ఈరోజు కూడా మన కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది అయినా కానీ తెలిస్తే ఖచ్చితంగా సాయం చేసే పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలా జరిగిపోతే నేనేం చేయను, కానీ నా దృష్టికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా కార్యకర్తకి సహాయం చేసే పరిస్థితి అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మా కార్యకర్తలకి నాయకులు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది. చిట్టమూరు అంటేనే తెలుగుదేశం పార్టీ, అదే మెజార్టీ అనేది వేరే పరిస్థితి. నా ఎలక్షన్ అయిపోయింది, మీ అందరి దగ్గర గెలిచేసా, ఎమ్మెల్యే అయిపోయినా. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా మా కిషోర్ నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళలాగా దౌర్జన్యాలు చేసి మనం కూడా ఏగ్రం అవుదామంటే కుదరదు. మన వాస్తవంగా తెలుసుకోవాలి, మీకు సిస్టమ్ మనల్నైనా సస్పెండ్ చేస్తాడు సిస్టమ్ తప్పితే. కాబట్టి మీరు ఎలక్షన్కే ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పి జనార్దన్ నీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే మనకు తప్పదు, మన రూల్ ప్రకారమే మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అంటే రూల్ ప్రకారమే పోదు తప్ప రూల్కి అగ్నిస్ట్ గా పోయే పని కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా లీడర్స్ చెప్పేది ఏంటంటే, వేదిక లీడర్స్ అందరూ కూడా ఏదో కార్యకర్తలు పొరపాటు చేస్తూ ఉంటారు, అటని వాళ్ళని దూరం పెట్టద్దు. దయచేసి ఏదన్నా ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అవకాశం అని చెప్పి కూడా మా కిషోర్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు మంచివాళ్ళు కాకుండా పోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబం కొన్ని వాటిలో ఆధారపడినటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి విషయాల్లో మనం చేయాల్సిన పరిస్థితులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు చూస్తున్నారు, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చిన్న పొరపాటు కూడా చేయలేదు. కాబట్టి మన అందరం కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తిరుపతి జిల్లా కోట మండలం స్థానిక విద్యానగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల నీలం సురేందర్ రెడ్డి జాతీయ మానవ హక్కుల సమాచార వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా విద్యానగర్లోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి కోట, చిల్లకూరు మండలాల తహసీల్దార్లు కటారి జయజయరావు, శ్రీనివాసులు, ఎంపీడీఓ దిలీప్ నాయక్, కోట ఎస్ఐ పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల సమాచార వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్భంగా ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. హ్యూమన్ రైట్స్ అనేది ప్రభుత్వం నిర్ణయింపబడిన కమిషన్ అని అన్నారు. ఆయనకు ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటూ పేదవారికి న్యాయం చేకూరే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎంపికైన హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులకు జాతీయ రాష్ట్ర అధ్యక్షులు జిలానీ భాష, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మురారి మధు, పసుపులేటి కిషోర్, శ్రీనివాసులు, మనోహర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చివరి వారం శనివారం పూట హ్యూమన్ రైట్స్ అని వీకర్ సెక్షన్స్కి ఏదో ఒక విలేజ్ తీసుకుని అవగాహన సదస్సు చేస్తూ ఉన్నాము. వారు కూడా మాతో పాటు ప్రతి నెలలో చివరి వారం మాతో పాటు కూడా వచ్చి ఎవరైతే సమాజంలో వీకెస్ట్ ఏరియాస్ అంటే మహిళలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బీసీస్ వీళ్ళందరికీ హ్యూమన్ రైట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏ విధమైన అవగాహన కల్పించి సొసైటీలో ప్రతి ఒక్కరికి ఒక సమానమైన స్థానాన్ని కల్పించే విధంగా అవగాహన చేస్తూ ఉన్నాము. దానికి మీరు కూడా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హ్యూమన్ రైట్స్ వీకర్ సెక్షన్స్తో పాటు ఇప్పుడు కొత్తగా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే మనం ఎవరైనా ముద్దాయం చేస్తే వారికి కూడా హ్యూమన్ రైట్స్ అనేవి ఉంటాయి. కానీ ఆ హ్యూమన్ రైట్స్ని అడ్డం పెట్టుకుని నేరస్తులు ఎస్కేప్ అవుతాం జరుగుతుంది. దయచేసి మీరు మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే నేరస్తులకి కొన్ని హ్యూమన్ రైట్స్ ఉంటాయి, కానీ అదేవిధంగా విక్టిమ్కి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి వచ్చే హ్యూమన్ రైట్స్ని మీరు చెప్పి నేరస్తుల్ని కొంచెం వారికి హ్యూమన్ రైట్స్ ఉన్నా కూడా మా పోలీసు క్రిమినల్ యాక్టివిటీస్, క్రిమినల్ చట్టాల గురించి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ రెండు విషయాల్లో హ్యూమన్ రైట్స్ ప్లస్ క్రిమినల్ యాక్ట్స్కి కొంచెం కాంట్రవర్సీస్ ఉన్నాయి. దాన్ని మీరు అర్థం చేసుకుని మా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినటువంటి నీలం సురేందర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ పదవిలో ఉండి మన కోట మండలానికి మంచి గుర్తింపు తీసుకొచ్చి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్న స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం చాలా సంతోషం. మా ఊరు చిన్నప్పటి నుంచి మా ముందు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన టీంలో ఒక వ్యక్తిగా రావడం కూడా సంతోషం. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మేము చదువుకున్న రోజుల్లో మాకు విద్యను అందించినటువంటి వ్యక్తుల ముందు మేము ఒక ఉన్నత స్థానంలో వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మేము దూరంగా తిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే మా చదువు చెప్పిన సార్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మనందరికీ ఇంత గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి మన నేషనల్ ప్రెసిడెంట్ గారు మీరందరూ చెప్పారు, నేను చెప్పాల్సిన బాధ్యత ఎంత చెప్పినా కూడా తీరంది. ఇంతవన్నీ తెచ్చిపెట్టినటువంటి జిలానీ భాష గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా స్కూల్ కరస్పాండెంట్స్ అందరూ కూడా యాక్చువల్గా వర్కింగ్ డేలో బయట రావాలంటే చాలా కష్టం. బిజీగా అకాడమిక్ సెషన్లో ఉంటారు. అందులో నేను ఒక చిన్న మెసేజ్ పెట్టగానే మా గూడూరు డివిజన్లో ఉన్నటువంటి కరస్పాండెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్లు చేసి మళ్ళీ మెసేజ్ పెడుతూ నాకు విషయం తెలియజేశారు. అదేవిధంగా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి మరీ నన్ను విషయం తెలియజేశారు. కాబట్టి మా కరస్పాండెంట్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను సెలెక్ట్ చేసి ఈరోజు బాధ్యతలు ఇచ్చినటువంటి మన డాక్టర్ ఎస్కే జిలానీ భాష గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరొకసారి ఈ పెద్దలు చాలామంది ఇక్కడ అనేక రకాలైనటువంటి సందర్భాల గురించి అనేక రకాలైనటువంటి విషయాలు తెలియజేశారు.
పరంగా సమాజంలో అవేర్నెస్ తీసుకురావడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ సమాజంలో అవేర్నెస్ కోసం నా వంతు నేను ప్రయత్నిస్తూ, అదేవిధంగా ఈ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటి, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక పదం చెప్పాలంటే మా స్కూల్స్ దగ్గర కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకి ఐడి కార్డు ఉండదు, బ్యాడ్జ్ ఉండదు, ఏమీ ఉండదు. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి ఒకరిద్దరు రావడం జరిగింది కొన్ని సందర్భాల్లో. నేనైతే డైరెక్ట్గా చెప్పాను వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ స్టేడియంలో స్కూల్ గేమ్స్ నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే క్రీడా జ్యోతిని వెలిగించి షాట్ పుట్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రతను పెంపొందించుకునేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పోటీలను నిర్వహించడంతో పాటు కిట్లు అందజేస్తున్నారన్నారు. విద్యార్థులు గెలిపోవటంతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో మెలగాలన్నారు. అండర్-11, అండర్-17 విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ వాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాటు జాతీయ స్థాయిలో రాణించి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలన్నారు. స్టేడియంలో జిమ్, ఓపెన్ జిమ్, గ్యాలరీ నిర్మించి క్రీడార్థులకు వసతులు కల్పించామన్నారు. 17 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలబాలికలు ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళందరూ కూడా రేపు నెల్లూరులో ఆడేదానికి వెళుతున్న సందర్భంగా ముఖ్యంగా చిలకూరు, గూడూరు, చిట్టమూరు, కోట, వాకాడు, అలాగే పెద్దలు కురుగుండ రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి డక్కిలి, అలాగే బాలేపల్లి, వెంకటగిరిలో ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మా గూడూరు డివిజన్ గౌరవాన్ని, పరువుని నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం ఉంది. ఎందువల్లంటే ముఖ్యంగా ఇక్కడ మా గూడూరులో మా సుబ్రహ్మణ్య, మా కరిముళ్ళ వీళ్ళిద్దరు కూడా ఎక్కడ గేమ్స్ జరిగినా, స్పోర్ట్స్ జరిగినా ముందుండి నడిపించేటువంటి మంచి వ్యక్తులు వాళ్ళిద్దరు అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మా డివిజన్ ఉన్నటువంటి పీటీఐ వాళ్ళు కూడా అందరూ కూడా మా జూనియర్లు, మా సీనియర్లు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి మనుషులు అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు వచ్చి ఇట్లా బ్రదర్ మేము ఇక్కడ పెట్టుదామని చెప్తే ఖచ్చితంగా టీచర్స్ వరకు సునీల్ కుమార్ దగ్గర అడ్డం ఉండదు. ఎందుకంటే మీ అందరి దయతోనే ఈ రోజు ఎమ్మెల్యే గెలిచాను. ఎందుకంటే గతంలో కూడా మీ అందరి పూర్తి సహాయ సహకారాలు మాకున్నాయి. మా గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి మా టీచర్స్ అందరూ కూడా, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది మా టీచర్స్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా కరుముల్లా చెప్పాడు, ఈ గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా ఇచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మీద దృష్టి కేంద్రీకరించకపోయినా, కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గూడూరు నియోజకవర్గ ప్రజల దయాదాక్షిణ్యాలతో నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ జిమ్ అవసరం అని చెప్పి ప్రసాద్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే లోపల జిమ్ ఒకటి ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ నాయుడుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఓపెన్ జిమ్ కూడా అవసరం అని చెప్పి మహిళలు చాలా మంది అడిగితే అక్కడ పెన్వర్ మధు గారు ఆ ఓపెన్ జిమ్ ఇచ్చినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే దీని సంబంధించిన గ్యాలరీ ఒకటి కావాలని చెప్పి చెప్తే జిందాల్ సహాయ సహకారాలతో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశానని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందువల్ల చెప్తున్నాను, అలాగే ఈ మొత్తం వైట్ వాష్, అలాగే మొత్తం గుంటలు ఉండింది అంతా కూడా, అవన్నీ కూడా నా సొంత డబ్బులతో నా మిత్రుడు రాజా సహాయ సహకారాలతో సలహాలతో ఇవన్నీ చేశానని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మా ఊరు, మన ఊరుని సంబంధించినటువంటి బాగోగులు చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఖచ్చితంగా ఇదేం పెద్ద గొప్ప ఏం కాదు, ఎందుకంటే నా ధర్మం, చేయాల్సిన ధర్మం కాబట్టి నేను చేశాం. అట్లాగే ఈ కాంపౌండ్ వాళ్ళు గందరగోళంగా ఉండింది. హాస్పిటల్లో మొత్తం వేస్టులన్నీ కూడా ఈ గ్రౌండ్కి వస్తుంటే మా జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో 15 లక్షలు పెట్టి
ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా కొత్తగా నిర్మించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా మా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి వ్యక్తి, ఏమడినా కానీ వెంటనే స్పందించే వ్యక్తి కాబట్టి నేను కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేశానని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. అలాగే భవిష్యత్తులో మీ తమ్ముడు మీ అన్న సునీల్ కుమార్ ద్వారా మీకు పిల్లలకి టీచర్స్ కి ఏం అవసరమైనా ముందుండి చేస్తానని చెప్పి మాటిస్తున్నా. అందరు రాజకీయ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు కాబట్టి మీ విషయాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చెప్పి కూడా మా టీచర్లకి, మా అన్నలకి, మా తమ్ముడికి కూడా నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి దగ్గరి, బాలాయపల్లి, వెంకటగిరి, చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు మండల విద్యార్థులకి ముఖ్యంగా మీ అందరికి కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మీకు కోచింగ్ ఇచ్చిన కోచ్లకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలా. గూడూరు, వెంకటగిరి నియోజకవర్గ పొరుగు జిల్లాలో కాపాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా మళ్ళీ మా మహిళా టీచర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. నేను చూడలేదు, క్షమించండి. కాబట్టి మీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆడండి. గూడూరుకి, వెంకటగిరికి, రామకృష్ణానికి నాకు మంచి పేరు తెమ్మని చెప్పి మనందరినీ కోరుకుంటూ, అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఏ ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మీరు క్రికెట్ ఆడితే క్రికెట్ కిట్టు మీకు ఇస్తాడు, మీరు వాలీబాల్ ఆడితే వాలీబాల్ కిట్టు మీకు ఇస్తారు, మీరు టెన్నికాయట్ ఆడితే టెన్నికాయట్ కిట్టు మీకు ఇస్తారు, ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ కిట్ కూడా మీకు ఇచ్చి క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో లోకేష్ బాబు గారు ముందున్నాడని చెప్పి ఈరోజు మా డిప్యూటీ డిఓ గారి ద్వారా నేను తెలియజేస్తున్నా. అట్లాగే తిరుపతి జిల్లా వాకడ మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం గాంధీ రోడ్డులోని శ్రీ అనంత కోదండ రామాలయంలో కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని 25 కుటుంబాలకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకట రామిరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులచే 85,000 రూపాయల విలువ చేసే ఫలసరుకులు, కూరగాయలు, సంభావనలను అందజేశారు. ఆయా వస్తువులను ఆలయ ప్రధాన అర్చకులు, ప్రకాశం జిల్లా వైఖాన సంఘం ఉపాధ్యక్షులు డివి అనంత కళ్యాణ చక్రవర్తి, రత్నాకరం మనోహర్ కళ్యాణ్, సంస్థ ప్రతినిధులు మాధవి, వంశీప్రియ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు మాట్లాడుతూ, సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దాతల దాతృత్వంతో 25 కుటుంబాలకు ఫలసరుకులు, కూరగాయలు, సంభావనలను అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో దాతల దాతృత్వంతో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు కిషోర్ బాబు, రవికుమార్ ఆచార్యులు, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్లో గల శ్రీ అనంత కోదండ రామాలయంలో సుమారుగా 25 మంది అర్చక స్వాములకు 17 మందికి ప్రత్యక్షంగా, కొంతమందికి పరోక్షంగా రాలేని వారు, వృద్ధులు, కొంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి స్త్రీలకు 85,000 రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు, కూరగాయలను, కొంత సంభావనను చిరుపాల గోత్రోద్భవులు, ప్రవాస భారతీయులు, చిరుపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి, వెంకట రామిరెడ్డి గారు, శ్రీమతి హైమవతమ్మ గారు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, కుమార్తె లావణ్య, అలానే లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 85,000 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలని, దానికి సంబంధించిన ఆర్థికంగా వారికి ఇంకా ముందుకు సాగాలని, ఆ యొక్క రామచంద్ర స్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. తిరిగి ఈ విధంగా ఏర్పాటు చేసి అందరికీ అందించడం జరిగింది. రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారి కుమారుడు మోదికిరణ్ రెడ్డి గారి సౌజన్యం జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలని ఇంకా
ఇంకా అన్నయ్యకి ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ రామిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మపత్ని హైమావతుల దంపతులు వారి యొక్క గట్టి సంకల్పంతో మరి మాతో పాటు అందరూ బాగుండాలని చెప్పేసి గత 5 ఏళ్లుగా మరి ఈ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు 1 కాదు 10 కాదు ఎన్నో వందల కుటుంబాలకు ఆర్థికంగా సకాలంలో మరి సహాయం చేయడం జరిగింది. రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు హైమావతమ్మ దంపతులు అలానే వారి కుమారుడు నిజంగా వారి యొక్క దాతృత్వానికి మనందరం కూడా చేతులెత్తి నమస్కరించవలసిందేనండి. ఎందుకంటే రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు లేదా ఒక 10 రూపాయలు మనం దానం చేయగలుగుతాం. మన ప్రతి మనిషిలో ఉంటుంది, మహా అయితే ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి సుమారు 83 లక్షల రూపాయలు దానం చేయడం అంటే ఇది చిన్న విషయమా? కాబట్టి ఇటువంటి దాన గుణాన్ని వాళ్ళు విశేషంగా భగవంతుడే మనకి అట్లాంటి వాళ్ళ రూపంలో మరలా మన ముందు ఉండి మన వెనక నడిపిస్తున్నారు అనేడానికి వాళ్ళ కుమారులే నిలువెత్తు సాక్ష్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ నిరంతరము కూడా ఇట్లాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోట మండలం చిట్టేడు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన వైకాపా నేతలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, కొడవలూరు ధనంజయ రెడ్డి. చిట్టమూరులో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పాసం సునీల్ కుమార్. గూడూరు అండర్-11, అండర్-17 క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.